హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు మాడిగేరి గ్రామంలో ఉన్నాం, రాయచూరు జిల్లా. రైతు పేరు, మీ పేరునా? నీలయ్య అన్న పొలం అండి. ఇది 4 ఎకరాలు ఏదైతే ఉందో సింజెంటా 2043 రకం వేసుకోవడం జరిగింది. అయితే ఈ రైతు దగ్గరకి రావడానికి కారణం వచ్చేసి మన ఐజా దగ్గర నుంచి విఘ్నేశ్వర ట్రేడర్స్ డీలర్ విశ్వనాథ్ అన్న కూడా రావడం అయితే జరిగింది. అయితే ఇది వచ్చేసి త్రిగుణాస్త్ర అండి. మెయిన్గా వచ్చేసి త్రిగుణాస్త్ర గురించి మనం ఇంత దూరం రావడం అయితే జరిగింది. ఈ గ్రామంలో చాలామంది ఈ లింగప్పన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాదాపు ఒక 100 ఎకరాల దగ్గర మెటాఎక్స్ ఆల్రెడీ వాడేసి ఉన్నారు, వాడుకున్నారు, అయిపోయింది. ఒకటోసారి రెండోసారి కూడా కొట్టుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు త్రిగుణాస్త్ర వచ్చింది అనేసరికి అందరూ కొట్టేసినారండి చాలా చోట్ల. అయితే దీని గురించి అడిగి తెలుసుకుందాం రైతు దగ్గర, నీలయ్య అన్న దగ్గర. ఎట్లా ఉంది దీని రిజల్ట్? గట్టిగా మాట్లాడండి, ఏమి ఇబ్బంది లేదు. దగ్గరికి రా చెప్పండి, ఉన్నది చెప్పండి. కన్నడ వస్తుందా? కన్నడ చెప్పు, నీకు అర్థమవుతుంది కదా, ಕನ್ನಡ చెప్పు. ಹೆಂಗ ಕೆಲಸ ಮಾಡೋದು ಎಲ್ಲಿ ಇದ್ರ ಕಾಂಬಿನೇಷನ್ ಏನು ನೋಡ್ತಿದ್ದೆ? ಕಾಂಬಿನೇಷನ್ జంపా పోలీసా? జంప్ వేసుకున్నాడు. ఓకే, జంప్ వేసుకున్నారు. నల్ల తామర పోయిందా? అదే బ్లాక్ ట్రిప్స్ ఎర్రనల్లి, రెడ్ మైట్స్. ఓకే, ఇప్పుడు దీని వల్ల వచ్చి కొత్త చిగుర్లు దీనివేనా? ఇప్పుడు చిన్న ఇక్కడ రానా, దగ్గరికి రా. ఇప్పుడు ఈ చిగుర్లు నీట్గా ఉన్నాయి కదా, దగ్గరికి రానా. మమ్మల్ని ఏం చూడద్దు, నువ్వు ఫోన్లో చూసుకుంటే ఇట్లా రా, దగ్గరికి రా. ఇప్పుడు ఈ చిగుర్లలో దీనివేనా అడుగనా, గ్రోతింగ్ అడుగు. ఓకే, ఇప్పుడు ఈ వచ్చే చిగురు కానీ నీట్గా అవ్వడం కానీ, ఈ పూత కానీ దగ్గరికి రా. ಜಾಸ್ತಿ ಬಂದಾವ, ಜಾಸ್ತಿ ಬಂದಾವ. ಸ್ಟೆಪ್ ಕೂಡ ಬಂದದ. చెప్పు, కన్నడలో ఇబ్బంది లేదు, మాట్లాడు. ఓకే, యాక్చువల్ అంటే ఇప్పుడు నేను తెలుగు లాంగ్వేజ్, వాళ్ళేం కన్నడ లాంగ్వేజ్ ఇబ్బంది పడతా ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదండి. మీ కన్నడ ఎవరికో ఇప్పుడు కన్నడలో నీటికి చెప్పండి అన్న, మీరే చెప్పండి ఎట్లా ఉంది చెప్పండి దీని గురించి. తర్వాత మెటెక్స్ ಹೊಡೆದ ಮೇಲೆ ಒಂದು అదే కంపెనీ అదే కంపెనీ భూమిత్ర ఆర్గానిక్స్ ಅವರು ಹೊಸ కొత్త ಪ್ರಾಡಕ್ಟ್ ಅಂತ ಹೇಳಿ ಅಣ್ಣ చెప్పారు. ನಮ್ಮ ಊರಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೆ ಕೇಸಿ ತರಿಸಿ ಹೊಡಿಸೋಣ. 5 ದಿನ ಹೊಡೆದು 5 ದಿನ ಆಗ್ಯದ. ಈಗ ಮತ್ತೆ ಹೊಸ ಚಿಗುರು చాలు ಆಗ್ಯದ. ఓకే, దగ్గరికి రానా. ఇక ఇది చూపి, పూత చూపి, దగ్గర కాపు కూడా చూడండి, కాపు కూడా దిగుతుంది కదా. కొత్త త్రిగుణాస్త్ర కొట్టిದ 5 ದಿನ ಆಗಿಂದ ಇವತ್ತಿಗೆ. ఓకే, ಮತ್ತೆ ಹೊಸ ಚಿಗುರು ಹೊಸ ಒಂದು ಸ್ಟೆಪ್, 2ನೇ ಸ್ಟೆಪ್ ಮತ್ತೆ ಈಗ ಚಾಲು ಆಗ್ಯದ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ఓకే, ప్రతి ఒక్క రైతన్నకి చెప్పొచ్చు అది. ప్రతి ఒక్క రైతురు మిరపకాయ ఇది ఇట్టోరెಲ್ಲ ಹೊಡಿಬೋದಣ್ಣ ಇದನ್ನ. ఓకే, ఎవరైనా కొట్టొచ్చు కదా, ఇబ్బంది లేదు. బాగా మంచి రిజల్ట్ ఉంది. ఓకే ఓకే, మంచి రిజల్ట్ ఉంది. ಎಲ್ಲರಿಗೆ ನಮ್ಮೂರಿಗೆ ಒಂದು 30 ಎಕರೆ ಹೆಚ್ಚಿಗೆ ಹೊಡೆದ. ಅಂತೆಲ್ಲ ತಂದಾರ. బాగుందా పెద్ద రిజల్ట్? ఓకేనండి, లాంగ్వేజ్ ప్రాబ్లం, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. వచ్చిన వరకైనా రైతన్నల దగ్గర మనం ఇక్కడ ఉన్నామంటేనే, ఇది రిజల్ట్ ఉంటేనే వీళ్ళతో మాట్లాడుతున్నాం. మనదేమో ಚಿಗುರು ಮ್ಯಾಗ ಬಂದದ. ಸೆಕೆಂಡ್ ಸ್ಟೆಪ್ ಕೂಡ ಬಂದದ. ಕಾಯಿ ಕೂಡ ಜಾಸ್ತಿ ಅದ ಇದ್ರಾಗ. ಕಾಯಿ ನೋಡ್ರಿ, కాయ జాస్తి అద ನೋಡ್ರಿ. మంచి నల్లి క్లీన్ పోయిందన్న, మెయిన్ గా ఏం లేదు. ఇప్పుడు ఇంత కాపు ఉంది కదా, పైన చిగుర్లు నీట్ గా అయిపోయినాయి చూడు. ఏమీ లేదు అంత, అసలు ఎంత నీట్ గా అంటే కడిగినట్లు కూడా ఏనిಲ್ಲ ఇద్రాಗ, ముద్ర ఏనిಲ್ಲ. చోట్లట్లే ఉంది. ప్రతి రైతుకు చెప్పొచ్చు లేదు, ఇంకేం ఇబ్బంది. 4 ఎకరా ಹಾಕಿದ್ದಲ್ಲ, 4 ఎకరా. ఓకే, చెప్పొచ్చా రైతులకు, పక్క రైతులకు ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ಬೋದಲ್ಲ. ఓకే సరే చెప్పు. ఓకే మొత్తానికి ಎಲ್ಲರೂ ಹೊಡಿಬೋದು ನೋಡೋಣ. ఓకే ఓకే, ಹೇಳ್ರಿ ನೀವು ಕೂಡ ಅಣ್ಣ ಹೇಳ್ರಿ. ಓಕೆ ఓకేనా, థ్యాంక్ యూ.